1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. పెద్దషాపూర్లో 170 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదని ఆర్టీఓ పేర్కొన్న 4 రోజుల వ్యవధిలో అక్కడి తహసీల్దార్ పట్టా భూమిగా ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఆర్టీఓ ఆదేశాలను ధిక్కరించి ఆర్డర్ ఇచ్చే ధైర్యం తహసీల్దార్కు ఎక్కడిదని, ప్రైవేట్ వ్యక్తులకు భూములు దారాదత్తం చేసే ఆయన్ను కాపాడుతోంది ఎవరు? తహసీల్దార్పై గతంలో ఏసీబీ దాడులు జరిగిన చర్యలు తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ భూములు ఎట్లా కొల్లగొట్టాలి, ఏ రకంగా ప్రభుత్వ భూములను చెరబట్టాలి అనేదే ఈ పాలనలో జరుగుతూ ఉంది. ఇది ముఖ్యంగా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 173 నుంచి 183 మధ్య ఉన్నటువంటి భూమి. ఈ 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే కుట్ర జరిగింది. ఈ భూముల విషయంలో హైకోర్టులో కేసు ఉంది. హైకోర్టు ఆర్డర్లోనే స్పష్టంగా ఆర్డీఓ గారి ఆర్డర్ కూడా ఉంది. హైకోర్టు ఆర్డర్లో ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి అఫిడవిట్ కూడా ఉంది. ఆర్డీఓ ఇది ప్రభుత్వ భూమిని ల్యాండ్ ట్రిబ్యునల్ చైర్మన్గా తేల్చి ఈ భూములను కాపాడు, ప్రొటెక్ట్ చేయని ఎంఆర్ఓకు డైరెక్షన్ ఇస్తే 4 రోజుల్లోనే ఎంఆర్ఓ ఈ భూమి ప్రైవేట్ వ్యక్తులకు చెందింది అని చెప్పి ఎంఆర్ఓ ఆర్డర్ పాస్ చేసింది. నేను అడుగుతున్న సూటి ప్రశ్నలు. ఒకే భూమి మీద 4 రోజుల వ్యవధిలో ఆర్డీఓ గవర్నమెంట్ భూమి అంటాడు, ఎంఆర్ఓ ప్రైవేట్ భూమి అంటాడు. ఈ భూమి విలువ 1000 కోట్ల రూపాయలు. కానీ ఈ విషయంలో ఏం చేసింది? సింపుల్గా ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ టు కలెక్టరేట్, జస్ట్ ట్రాన్స్ఫర్. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి దీని వెనుక ఉన్నాడు కనుకనే ఏసీబీ ఆ రోజు చర్యలు తీసుకోకుండా వెనక్కి వచ్చింది. ముఖ్యమంత్రి గారి సన్నిహిత వ్యక్తుల యొక్క ఒత్తిడి ఉంది కనుకనే ఎంఆర్ఓను సస్పెండ్ చేయకుండా కేవలం ట్రాన్స్ఫర్తో సరిపెట్టినారు. దీని వెనుక ప్రభుత్వ పెద్దలు, అత్యంత కీలక వ్యక్తులు ఉన్నారు కనుకనే లోతైన విచారణ జరగలేదు. మేము అందుకే సూటిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఒకవేళ ఈ గవర్నమెంట్కు ఈ స్కామ్తో సంబంధం లేకపోతే, ప్రభుత్వ పెద్దలకు ప్రమేయం లేకపోతే వెంటనే ఎంఆర్ఓ ఆర్డర్ను సస్పెండ్ చేయండి. ఆ తప్పుడు ఆర్డర్ ఇచ్చిన ఎంఆర్ఓను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయండి. హైకోర్టు ఆర్డర్ మీద అప్పీల్కు వెళ్ళండి. భూభారతిలో పట్టాభూమిగా దీన్ని మార్చినారు కనుక దాన్ని తిరిగి వెంటనే నిషేధిత జాబితాలో పెట్టండి.